దక్షిణామూర్తి అన్న పేరు శివుడికి ఎందుకొచ్చింది? ఆ స్వరూపానికి ఉన్న విశిష్టత ఏమిటి? దక్షిణ దిశ యముని దిక్కు కావడంతో పుట్టుక మరణాలకు అతీతమైన పరమ జ్ఞానాన్ని ప్రసాదించడానికి శివుడు ఆ దిశవైపు ముఖం చేసి కూర్చున్న స్వరూపమే దక్షిణామూర్తి. అందుకే ఆయన విగ్రహం శివాలయాలలో ఎల్లప్పుడూ దక్షిణ ప్రాకారంలో ఉంటుంది. ఈ స్వరూపం యొక్క గొప్పతనం ఏమంటే ఆయన మాటల ద్వారా కాదు, మౌనం ద్వారా బోధిస్తాడు. సనక సనందాది మునులు ఆయన ముందు కూర్చుని జ్ఞానాన్ని కోరుతారు. కాని శివుడు కేవలం చిన్ముద్రతో నిశ్శబ్దంగా ఉండగానే వారి సందేహాలన్నీ తీరిపోతాయి. ఇది జ్ఞానం మాటలకు మించిన అనుభూతి అనే సత్యాన్ని తెలియజేస్తుంది. అందుకే ఆయనను ఆది గురువు, గురువుల గురువు అని పిలుస్తారు. విద్య, శాస్త్రాలు, సంగీతం, యోగా వంటి విద్యలు అభ్యసించేవారు దక్షిణామూర్తిని ప్రార్థిస్తే బుద్ధిశక్తి, ఏకాగ్రత, జ్ఞానప్రసాదం పెరుగుతాయని చెబుతారు. దక్షిణామూర్తి స్వరూపంలోని ప్రతి చిహ్నం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. కుడిచేతి చిన్ముద్ర జీవాత్మ పరమాత్మతో ఏకత్వాన్ని సూచిస్తుంది. పాదాల కింద ఉన్న అపస్మార పురుషుడు అజ్ఞానం, మాయ, అహంకారం వీటిని జ్ఞానం ఎలా అణచివేస్తుందో చూపిస్తాడు. ఆయన మర్రి చెట్టు కింద కూర్చోవడం బ్రహ్మజ్ఞానానికి సూచకం. 4 చేతుల్లో ఢమరుకం, అగ్ని లేదా వేదాలు, జపమాల, పుస్తకం ఇవి సృష్టి, లయ, శాస్త్రం, యోగం అన్నవాటి ఆధారమైన జ్ఞానాన్ని సూచిస్తాయి. దక్షిణామూర్తి అనేది శివుడి అంతర్ముఖ తపస్సు, మౌనం, జ్ఞానం యొక్క పరమ ప్రతీక. మనిషి లోపలి అజ్ఞానాన్ని తొలగించి గురువు మౌన బోధన ద్వారా సత్యాన్ని గ్రహించే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. గురువారం, గురు పౌర్ణమి రోజున ఈ స్వరూపాన్ని ఆరాధించడం అత్యంత శ్రేష్టం అని శాస్త్రాలు చెబుతాయి. దక్షిణామూర్తి జ్ఞానానికి నిత్యదీపం, జ్ఞానానికి నిత్యదీపం, గురువులకు గురువు.